ఈరోజు మన ప్రయాణం వచ్చేసి మన హంటర్ మీద అనేది వెళ్తున్నాము. లాస్ట్ సీజను ఇది మొత్తం కూడా మన హార్వెస్టే కోసింది. అంతా కూడా కట్టాల్సిందేనంట. ఇప్పుడు ఆ తాటి చెట్టుని చూసారా, గడ్డి అయితే అంత ఎక్కువైతే లేదు. మళ్ళల్లో చాలా టైలర్ పుల్లలు వాటికి తగులుతున్నట్టు ఉన్నాయి. ఆ టైర్లకి మట్టి అంటే 50 బస్తాలు అవుతున్నాయి. రోజుకు మంది ఎంత తాగుతున్నావు? పొలం పై ఎత్తున్నో ఆరింది. అక్కడ నుంచి ఇక్కడికి మనకి గంటలు నడిచిన చూద్దాం అంటే మా ఊళ్ళో యూట్యూబ్లో చూస్తావా, ఇన్స్టాగ్రామ్లో చూస్తావరా వీడియో? అందరికీ నమస్కారము. ఈరోజు మన 3 మిషన్ల దగ్గరికి మనం బయలుదేరబోతున్నాము. మీరు అనుకోవచ్చు 3 మిషన్లు ఏంటి అని అనుకుంటున్నారా? 2 హార్వెస్టర్లు, అదేవిధంగా బేలర్ కూడా మన కొత్త హార్వెస్టర్ నడిచే దగ్గరికి అనేది వెళ్ళింది. ఈరోజు ఫస్ట్ అక్కడికి అనేది వెళ్దాము. ఆ తర్వాత మన ఇంకొక హార్వెస్టర్ దగ్గరికి అనేది వెళ్ళాలి. ఈరోజు మన 3 హార్వెస్టర్లను కూడా మనం కవర్ చేయబోతున్నాము. అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా పక్కనున్న హైప్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండేషన్ అనేది చేస్తుంది. దయచేసి హైప్ చేస్తారనుకుంటున్నాను. అయితే మన 3 మిషన్లు కూడా ఈరోజు వేరు చోట్లలో నడుస్తున్నాయి. మన కొత్త హార్వెస్టరు, మన బేలరు ఒక దగ్గర నడిస్తే మన ఇంకొక హార్వెస్టర్ వేరే దగ్గర ఉంది కదా. మనము ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుంచి అటు వేరే దారి అనేది ఉంది, అక్కడికి అనేది వెళ్దాము. ఈరోజు మన ప్రయాణం వచ్చేసి మన హంటర్ మీద అనేది వెళ్తున్నాము. నిన్ననే ఈ బండిని మొత్తం కూడా పూర్తిగా సర్వీసింగ్ చేయించి ఆయిల్ అనేది మార్చినాము. మన కార్ని అయితే ఇంటి దగ్గరనే పెట్టినాం, ఎందుకంటే చేలల్లోకి కార్ అనేది వెళ్ళదు కదా. ఆడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా ఇబ్బంది అనేది అవుతుంది. అందుకనే నిన్ననే మొత్తం కూడా మన బైక్ని మొత్తం సర్వీసింగ్ చేయించినాం, ఆయిల్ చేంజ్ చేయించినాం, నీట్గా మొత్తం క్లీన్ అనేది చేయించినాం. దీనికి నిన్న ఆయిల్ చేంజ్ చేసినందుకు సర్వీసింగ్కి చిన్న మైనర్ రిపేర్లకి టోటల్ కలిపి మనకి దాదాపుగా 2900 బిల్ అనేది వేశారు. నిన్న మార్నింగ్ అనేది ఇస్తే మనకి నిన్న ఈవినింగ్ అనేది బండి అప్పు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ఎండలో మన ప్రయాణం వచ్చేసి మన హంటర్ మీద. సాయంత్రం కల్లా ఎండ అదిరిపోయిద్దా లేకపోతే మనం ఎండకు అదిరిపోతామా అనేది చూడాలి. ఇప్పుడే ఖమ్మం అనేది దాటి మనము హైవే అనేది ఎక్కినాం, కోతాడ హైవే. ఇక్కడ నుంచి ఇప్పుడు మన కొత్త మిషన్ ఉన్న ప్లేసు ప్లస్ మన బేలర్ ఉన్న ప్లేసు మొత్తం కూడా ఒకటే. దాదాపుగా 20 నుంచి 25 వస్తుంది అనుకుంటున్నాను నేను. మేబీ 25 లోపే ఉంటుంది. ఇప్పుడే దాటినాం. ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. కరెక్ట్గా టైం వచ్చేసి సుమారుగా 12 చిల్లర అవుతుంది. మంచిగా సూర్యుడు మాత్రం మామూలు కొట్టట్ల, నెత్తి మీదకే కొడుతుండు. లాస్ట్ సీజను ఇది మొత్తం కూడా మన హార్వెస్టే కోసింది. ఈ సీజన్ అయితే మన కొత్త హార్వెస్టర్ అయితే ఇక్కడ ఉంది. మరి ఇది కోపిస్తారో లేకపోతే వేరే హార్వెస్టర్ పెట్టి కోపిస్తారో తెలియదులే. కానీ లాస్ట్ సీజన్ మొత్తం కూడా మనము ఈ అంతా కూడా మన హార్వెస్టర్ కోసిందే. ఆ స్తంభాలు వెనక స్తంభాల వరకు కూడా మన హార్వెస్టర్ కోసిందే. ఇదంతా కూడా ఈ ఏరియాలో ఏంటంటే గడ్డి అనేది చాలా తక్కువ మంది కట్టిస్తారు, కొంతమంది కట్టిస్తారు, కొంతమంది కట్టేయరు. కానీ ఎక్కువగా ట్రాకులు నడుస్తాయి, అంటే మొత్తం బురద పొలాలు. తర్వాత 4 వీల్ అనేది ఎక్కువ నడుస్తాయి, 2 వీల్ అనేది కొంచెం ఎక్కువ 4 వీళ్ళు అండ్ ట్రాకులే ఎక్కువ నడుస్తాయి. ఇక 4 వీళ్ళు బరాబరుగా టైం అనేది ఇప్పుడు మనకు ఒక 100 గంటలు నడిచింది అనుకోండి, దాదాపుగా అందులో మనకి ఒక 40 గంటలు లేదా ఒక 50, సగానికి సగం అనేది 4 వీల్ అనేది వస్తుంది. 2 వీల్ మాత్రం కొంచెం తక్కువగా అనేది నడుస్తుంది. ఇదంతా కూడా మనమే లాస్ట్ సీజన్ అనేది కోసాము. మొదటిగా వచ్చేసి మన బేలర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన కొత్త మిషన్ కూడా ఈ ఊర్లోనే నడుస్తుంది, కానీ ఫస్ట్ మన బేలర్ దగ్గరకు వచ్చినాం. ఇగో ఈరోజు కట్టిన కట్టలన్నీ కూడా ఇవే. ఇప్పుడే మనోడు రావడం మళ్ళీ ఈరోజే కట్టడం కాబట్టి ఇన్ని కట్టాడు. ఇక ఈ బండి కంటిన్యూషన్గా ఇక్కడనే ఉంటుంది.
చాలామంది ఉన్నాయంట కట్టాల్సినవి. మన కొత్త హార్వెస్టరు మన ఈ బండి అయితే ఇక్కడనే ఉంటుంది. ఈసారి మాత్రం బేలర్స్ 2 వేరువేరుగా పంపించాలి అనుకుంటున్నాను, 2 ఒక దగ్గర కాకుండా. ఎందుకంటే ఫీల్డ్ కష్టంగా ఉంది ఈసారి. ఇంతకు మునుపు ఉన్నంత ఫీల్డ్ అయితే లేదు, కష్టంగా నడుస్తున్నాయి. బండ్లు అనేది ఎక్కువైనాయి, ఫీల్డ్ అనేది కూడా దొరకట్లేదు. అందుకే ఈసారి ఇక ఏ బండికి ఎక్కడ దొరికితే అక్కడికి పంపించాలి అనుకుంటున్నాము. చాలామంది కూడా ఒక బండి చాలు 2 బండ్లు వద్దు అన్నట్లు కూడా మాట్లాడుతున్నారు. అందువల్లనే ఈసారి వేరువేరుగా బండ్లని పంపించాలి అనుకుంటున్నాం. ఈరోజు కట్టినవన్నీ ఇవే కట్టలు. నాకు తెలిసి ఇదంతా కూడా కట్టాలి ఎట్టుంది. ఇదంతా కూడా కట్టాల్సిందేనంట. ఇప్పుడు ఆ తాడి చెట్టు ఉంది చూసారా, వెనక తాడి చెట్టు అవపడుతుందిగా, అదంతా కూడా కట్టాల్సిందేనంట. చూడండి ఎలా నడుస్తుందా బండి. ఇంకా మన టెక్ ప్లస్కి అయితే స్టార్ట్ కాలేదు. ప్రజెంటు మన స్వరాజ్ని, మన బుల్లుని అయితే నడిపిస్తున్నాం. మన టెక్ ప్లస్కి తగిలేదు, దాన్ని కూడా మొత్తం రెడీ చేపించేసినాం. చూడండి చెమట ఎండ మామూలుగా లేదు. ఈసారి ఎండలో వాసిపోతుంది అట్టుంది మాకు. కానీ మనకి ఈ యాసంగి ఏంటంటే మొత్తం ఆరింది కాబట్టి మనము ఎక్కువ అంటే నైట్ వరకు కూడా కట్టొచ్చు, ఇబ్బంది అనేది ఉండదు. మంచు అనేది తక్కువ కురుస్తుంది కాబట్టి మనకి గడ్డి కూడా అంత మెతక పడదు, మంచిగా కట్టవచ్చు. కానీ వర్షాకాలం అనుకోండి మంచు ఎక్కువ కురుస్తుంది కాబట్టి మనకి గడ్డి అనేది మొత్తం 10 తర్వాతనే కట్టాలి, లేకపోతే సాయంత్రం 5:30, 6 తర్వాత మళ్ళీ కట్టలేము, అంత ఇబ్బంది అనేది అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం వర్క్ అయితే పర్వాలేదు. కానీ ఇంకా మన టెక్ ప్లస్కి అయితే స్టార్ట్ కాలేదు, ఓన్లీ మన స్వరాజ్కే స్టార్ట్ అయింది. గడ్డి అయితే అంత ఎక్కువైతే లేదు, మల్లల్లో చాలా తక్కువగానే ఉంది. మొత్తం వెతికి కట్టాల్సి వస్తుంది, అంత ఎక్కువైతే లేదు. ఇక చూడండి ఎప్పుడు ఎతుకుతున్నాం, మొత్తం తొక్కి ఉన్నది. కొన్ని మల్లల్లో ఏంటంటే కొంత సైడ్ ఎక్కువ గడ్డి అనేది ఉంటుంది, కానీ ఇది మొత్తం కూడా గడ్డి మొత్తం గొల్ల అయ్యి వెతికి కట్టాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. మడి మొత్తం కలిపి కూడా 4 కట్టలు కాలేదు, అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడే కట్ట అనేది కూడా అయిపోయింది. కట్ట కూడా బుల్లుకి చాలా పెద్దగా అనేది వస్తుంది. ప్లస్ ఏంటంటే మనకి కట్ట కూడా టైట్గా ఉంటుంది, దారం కూడా ఫుల్ టైట్గా ఉంటుంది. చూడండి ఎంత టైట్గా ఉంది, కట్ట కూడా బాగా టైట్గా ఉంటుంది. కొన్ని బేలర్స్కి ఏంటంటే కట్ట లూజు రావడం, దారం మామూలుగా చుట్టుకోవడం అనేది జరుగుతుంది కదా, కానీ వీటికి అట్లా కాదు. బుల్లుకు మాత్రం కట్ట టైట్గా అనేది వస్తుంది. ప్లస్ వచ్చేసి మనకి దారం కూడా టైట్గా అనేది ఉంటుంది. టైలర్ పుల్లలు వాటికి తగులుతున్నట్టు ఉన్నాయి, అదే సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది. మా వాళ్ళు మొన్న సరి చేసిన దగ్గర నుంచే సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకో ఏమో మరి, బాగా అవి తగలడం వల్ల గర సౌండ్ అనేది వస్తుంది. గడ్డి చూడండి అసలు ఉందా, మొత్తం ఎట్లా ఉందంటే ట్రాక్ ఫీల్డ్ ఉంది. ఇది అట్లనే ఉంది నాకు తెలిసి, అయితే ట్రాక్ కోసిన దాని లెక్కనే ఉంది. గడ్డి మొత్తం గింత అనేది ఉంది. అందువల్లనే బేలర్ ఎక్కువ సౌండ్ అనేది వస్తుంది. ఎండకి అదిరిపోతున్నట్టుంది. ఆవిడ మంచిగా ఫోను మంచిగా బ్లూటూత్ పెట్టిండు, వ్యవహారం పెట్టుకుంటా కట్టలు అనేది కడతాడు. ఒకవైపు కట్టలు కడుతూనే ఉండు, ఒకవైపు ఫోన్ మాట్లాడుతూనే ఉండు. ఇదంతా ఈసారి అయితే గడ్డి అయితే తక్కువగా ఉంది. మరి ఈ మల్లల్లో మరి నెక్స్ట్ చూపించే ఫీల్డ్లో ఎట్లా ఉంటుందో తెలియదు. ఇక్కడ నుంచి మన హార్వెస్టర్ దగ్గరికి అనేది వెళ్దాం. మన కొత్త హార్వెస్టర్ కూడా ఏమేమి నడుస్తుంది కదా, అక్కడికి వెళ్ళి ఆడ ఇంకా ఎంత ఫీల్డ్ ఉంది, ఇంకా ఎంత కోసేది ఉంది, ప్లస్ అసలు ఈరోజు మొత్తం ఇప్పటివరకు ఎన్ని గంటలు నడిచింది అనేది కూడా మనము వాడికి వెళ్ళి చూద్దాము. అదేవిధంగా వచ్చేసి ప్లస్ ఇన్ని రోజులు ఎన్ని గంటలు నడిచింది, తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకెక్కడ ఉందనేది కూడా మనల్ని అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఫైనల్గా మన మిషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన మిషన్ యథావిధిగా వర్క్ అనేది చేసుకుంటుంది.
ఈ మిషన్ దగ్గరికి రాక దాదాపుగా 15-20 రోజులు అనేది అవుతుంది. మన బామర్ది చూసుకుంటాను కదా, అందుకనే నేను ఈ మిషన్ దగ్గరికి అనేది రాలేదు. ఇది మొత్తం కూడా కొయ్యడం అయిపోయింది. ఇప్పుడు ఇది ఉంది కదా మనకి వెనక అవుపడుతుంది కదా, దీన్నే కొయ్యాలి. ఇప్పుడు కోసి ఆల్రెడీ బాక్స్ అనేది నిండింది. మిషన్ అయితే వస్తుంది. ఈ సంవత్సరం ఏడ చూసినా కూడా మిషన్స్ చాలా అంటే చాలా ఎక్కువైనాయి బాగా. మన మిషన్ అయితే బాక్స్ నిండింది, కోయడం కూడా అయిపోయింది, అందుకనే వస్తుంది వెనక. చూడండి ఈ ఏరియాలో అనేది ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇదంతా కూడా కొయ్యాలా. చూడండి మా వాళ్ళు క్యానెట్ పెట్టారు సైడ్ మొత్తం. ఆయిల్కే సపరేట్గా దానికే మొత్తం సెట్ చేశారు. ఈ కొత్త మిషన్కి కూడా మేము బండి తీసుకున్న వెంటనే రివర్స్ హార్న్ అనేది పెట్టించాము. రివర్స్ హార్న్ మనం షోరూంలో అనేది పెట్టించచ్చు. చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు ఎట్లా పెట్టించారు ఏంటి అని. షోరూమ్ వాళ్ళు చెప్తే వాళ్ళే పెడతారు. ఇప్పుడు దీనికి వచ్చేసి రివర్స్ హార్న్ మనకి BS6 కాబట్టి దాదాపుగా మన కాయిల్ అంటే స్విచ్ వచ్చేసి దాదాపుగా 1000 నుంచి 1500 మధ్యలో అనేది ఉంటుంది. ఇది ఇంకా మొత్తం మా ఊళ్ళో విప్పలేదు, కొంచెం ఇంకా లూజ్ చేయాలి. అందువల్లనే మనకి దాని నిండా అనేది ఒడ్లు రావట్లేదు. మన ఇంకో మిషన్ ఉంది కదా పాత మిషన్కి, దాని నిండా ఒడ్లు వస్తాయి, అది వెంటనే అయిపోతుంది. కానీ దీనికి కొంచెం ఇబ్బందిగా అనేది ఉంది. టాప్ చూడండి ఎట్లా ఊగుతుందో. టాప్ ఇంకా టైట్ చేయాలి. టాప్ కొంచెం లూజ్ అయినట్టు ఉంది. ఇప్పుడు మనకున్న 2 మిషన్లు కొత్తయే, బేలర్స్ కొత్తయే కాబట్టి వర్క్ అనేది యథావిధిగా అయితే ప్రజెంట్ సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు అయితే ఏ ఇబ్బంది లేదు. 2 మిషన్స్ అయితే 2 బేలర్లు అయితే ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ పర్వాలేదు. ఇంకొక బేలర్ అయితే వర్క్ స్టార్ట్ కాలేదు. ఈరోజే ఒక బేలర్ అనేది వర్క్ స్టార్ట్ అయింది. మనోడు కొత్త డ్రైవరు, నిన్ననే మన మిషన్కి అనేది వచ్చిండు. మొత్తం 4 వీల్లే పడుతుంది ఫీల్డ్ మొత్తం కూడా. యథావిధిగా ఆగుతూనే ఉంది. కింద దీనికి మేము ఫ్యాన్కి స్టాండ్ అనేది కొంచెం రాంగ్ కట్టించినాం. మావోడు ముందే వెళ్ళి కట్టేయడం వల్ల కొంచెం అది రాంగ్ అనేది అయింది. అదొకటే మైనస్ తప్ప మిషన్ మాత్రం ఏకదమ్ముగా వస్తుంది. మరి ముఖ్యంగా వడ్లయితే ఎక్కడా కూడా కింద పోవట్లేదు. చూడండి వడ్లయితే ఎక్కడా కూడా కింద పోవట్లేదు, బ్రహ్మాండంగా అనేది వస్తుంది. మొత్తం 4 వీల్లే పడుతుంది మిషన్కి. టైర్లకి మట్టి అంటే వాటర్ లేక మొత్తం బోడిగా టైర్లు అయ్యి బండి అనేది కదలలేకపోతుంది. ఎప్పుడైనా సరే 4 వీల్ నడిచేటప్పుడు వాటర్ అనేది ఉంటే బండి అనేది కూడా స్పీడ్ అనేది వెళ్తుంది. 4 వీల్ పడ్డప్పుడు రైతుకి కొంచెం లాసే ఉంటుంది, బండికి కొంచెం అంటే బండి ఓనర్లకు కూడా కొంచెం లాసే ఉంటుంది. ఎందుకంటే 4 వీల్ పడి టైర్లు బోడిగా అంటే మట్టి పట్టి బోడిగా అయినప్పుడు ఏమవుతుందంటే బండి అక్కడక్కడనే తిరుగుతుంది కాబట్టి డీజిల్ అనేది ఎక్కువ తాగుతుంది. అదేవిధంగా ప్లస్ వచ్చేసి తర్వాత మళ్ళీ రైతులకు ఏంటంటే టైం అనేది ఎక్కువ అవుతుంది, తిరగదు కాబట్టి ముందుకెళ్ళదు కాబట్టి ఇద్దరికి మైనస్ అనేది అవుతుంట. ఎన్ని బస్తాలు అవుతాయి ఏందనేది మొత్తం చెప్తున్నారంట. ఇప్పుడు ఎకరానికి ఎన్ని బస్తాలు పండుతున్నాయి? 50 బస్తాలు అవుతున్నాయి. రోజుకు మంది ఎంత తాగుతున్నావు నువ్వు? చెప్పవే. పొదరపొడనైంది మాడిపొడనైంది అది మాత్రం కన్ఫర్మ్ గా 50 బత్తాలు అయితే పండిస్తాను. బండికి రోజుకి ఎన్ని ట్రిప్పులు తోలుతున్నావు? ఒక్కో ట్రిప్ కి ఎంత తీసుకుంటున్నావు? రైతుల కాడ ఇంకో 100 తగ్గియొచ్చుగా మరి. ఎందుకని? డీజిల్ ఎక్కువైందా? డీజిల్ రేట్ పెరగలే కదా, సేమ్ రేట్. నీ వంతు సాయం చేయొచ్చుగా రైతుకి. మార్నింగ్ ఒక 90, సాయంత్రం ఒక 90 అయితే పక్కా
చెప్పవేనా పోతున్నావు. అప్పుడప్పుడు చేనులో మాకు ఇలాంటి వింత వింత సంఘటనలు అనేది జరుగుతాయి. జోకులు అనేది వేసుకుంటాం. ఎందుకంటే మాకు టైం పాస్ అనేది కాదు కదా బండ్ల దగ్గర ఉన్నప్పుడు. ఇట్లా టైం పాస్ అవ్వడానికి ఏదో జోకులు అనేది వేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఉండటం కూడా మాకు సరదా. ఎందుకంటే టైం అనేది గడిచిపోతుంది మనకి. ఇప్పుడు పోతండు కదా, ఇగో ఇప్పుడు పోతాడు, మళ్ళీ ఒక 90 వేస్తాడు, ట్రిప్కి ఒక 90 వేస్తాడు బాబాయ్. బరాబర్గా ట్రిప్కి ఒక 90 వేసుకొని వస్తాడు. మేము మన మిషన్ ఇంకో మిషన్ ఏడు ఉంది కదా, మన మిషన్ కింద వచ్చిండు. ఆ రోజులు మామూలు జోకులు వేయలేదు, మామూలుగా అంటే మామూలుగా కాదు. అందుకనే ఈరోజు ప్రత్యేకంగా ఆపి మరీ అడుగుతున్నా. ఈ ఒడ్లు బస్తాలు మరి ఇక్కడ పడ్డాయి, ఎందువల్ల పడ్డాయో తెలియదు, పొలాల్లోనే ఉన్నాయి. వీటిని చూసుకొని జాగ్రత్తగా పోయి మనాలి. 4 వీల్ కదా, బండి కొంచెం నిదానంగానే నడుస్తుంది. అక్కడక్కడ దిగబడ్డే కాడల్లా చిక్కు సౌండ్ వస్తూనే ఉంది. చిక్కు కొంచెం సౌండ్ వస్తూనే ఉంది, బెండ్ అయినట్టుంది చిక్కు. ఎందువల్ల వస్తుందో ఏమో. పొలం పై ఎత్తునో ఆరింది, కిందనేమో కొంచెం బురదుంది. అటు సైడ్ పొంగళ్ళు ఉన్నాయి కదా బ్యాక్ సైడ్, ఇటువైపు మొత్తం ఆరే ఉంది కాబట్టి బండి ఇక్కడ కొంచెం స్పీడ్గానే లాగిస్తుంది మనోడు. వెనక కొంచెం పదునుంది కాబట్టి దిగబడుతుంది కాబట్టి ఆడ కొంచెం స్లో నడుస్తుంది. బెల్టే అది మన స్టిక్కే బాగా సౌండ్ వస్తుంది, బెండ్ అయినట్టుంది. మరి ఎక్కడ బెండ్ అయిందో ఏమో, తప్ప సౌండ్ వస్తుంది. అంత సౌండ్ రాకూడదు స్టిక్, మరి ఎందువల్ల ఏమో. రప్పాలాడిస్తాంట మిషన్ మాత్రం. టైర్లకు చూడండి పొరతెత్తని తిన్నాం, ఘోరంగా అంటుంది. అంటే అప్పుడే కలర్ కూడా చేంజ్ అయింది తుప్పబట్టి. నేను ఇంత మునుపు వీడియోలో చెప్పినా ఈ వీడియోలో చెప్తానా, ఎప్పుడైనా సరే మిషన్కి రివర్స్ హార్న్ అనేది కంపల్సరీగా ఉండాలి, పెట్టుకోండి. ఎందుకంటే వెనక వాళ్ళు దర్లమట్టి కోస్తారు కదా, మనకు రివర్స్ వచ్చేది వాళ్ళకి అర్థం కాదు. దయచేసి అందరూ కూడా పెట్టడానికైతే ట్రై చేయండి రివర్స్ హార్న్ ఉండడం అనేది చాలా మంచిది. సౌండ్ వచ్చినప్పుడు వెనకున్న వాళ్ళు కూడా జరగడం అనేది జరుగుతుంది. ఫైనల్లీ ఈ మిషన్ దగ్గర నుంచి ఇప్పుడు మన పాత మిషన్ దగ్గరికి అనేది వెళ్దాము. మనకి కొండపల్లి నుంచి షార్ట్ కట్ అనేది ఉంది. అంటే షార్ట్ కట్ కాదు, మళ్ళీ ఏ నుంచి మళ్ళీ ఒక 25 వస్తుంది అనుకుంటున్నా కొండపల్లి నుంచి. మళ్ళీగా మనము ఇప్పుడు వచ్చిన రూట్ కాకుండా, అంటే ఖమ్మం నుంచి కాకుండా ఇటు నుంచి డైరెక్ట్గా కూసుమంచి పోవచ్చు. కూసుమంచి నుంచి మన మిషన్ దగ్గరకు అనేది ఉంటుంది. ఇక్కడ అయిపోయింది కదా, ఇప్పుడు ఆడికి వెళ్ళి చూద్దాము అది ఎన్ని గంటలు నడిచిందో ఇప్పటి వరకు. అక్కడ నుంచి ఇక్కడికి మనకి చూడండి 29 కిలోమీటర్స్ అనేది వచ్చింది. అంటే ఇప్పుడు మనము మన బేలర్ దగ్గర నుంచి మన మిషన్ దగ్గరికి. అయితే మన మిషను ఈరోజు భోజనం అనేది చేస్తున్నారు. ఇద్దరు కూడా ఊళ్ళోనే చిన్న ఫంక్షన్ ఒకటి ఉంటే తెలిసిన వాళ్ళది భోజనం అనేది చేస్తున్నారు. అయితే మిషన్ అనేది వేరే దగ్గర ఫీల్డ్ అనేది అయిపోతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అన్నం తిని మళ్ళీ మన మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి మొత్తం మొన్న కడిగినప్పుడు ఎంత నీట్గా ఉంది. ఇలా డస్ట్ చూడండి, మట్టి చూడండి, యాడికి ఏడ కూడా చూడండి మట్టి ఎట్లా ఉందో. ఎండ మాత్రం ఉతికి కొడుతుంది. అసలు చుక్కలు అనేది కనపడ్డాయి. ఇప్పుడు ఆ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 30 కిలోమీటర్లలో మామూలు చుక్కలు చూడలేదు. విపరీతమైన ఎండ, తట్టుకోలేకపోయినా. గంటలు నడిచిన చూద్దాం అంటే మా వాళ్ళు తాళం తీసుకొని పోయారు. ఇక ఫ్యాన్ పెట్టుకొని కూర్చున్నా. అదే చూసిన చూడండి అన్నది మరి ఏ మిషన్ కింద వెళ్ళిందో ఒడ్లు కరవడానికి అనేది వచ్చింది బండి. ఈ 4 రోజులు వీళ్ళకి ఇదే పని. ఎటు పోయినా కూడా మిషన్ కింద ఒడ్లు పెట్టడమే. ట్రిప్కి 500 అంట. మొన్ననే రేట్లు పెంచారంట లాస్ట్ సీజన్కి.
పేరేం పేర్రా? ఏ క్లాస్ నువ్వు? నువ్వు పేర్రా? తమన్. ఏ క్లాస్ నువ్వు? వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు బండి వచ్చిన దగ్గర నుంచి బండి చుట్టే తిరుగుతారు. డైలీ రెగ్యులర్గా మన వీడియో చూస్తారంట. నువ్వు ఎక్కువ యూట్యూబ్లో చూస్తావా, ఇన్స్టాగ్రామ్లో చూస్తావారా వీడియో? నువ్వురా? నువ్వు కూడా యూట్యూబేనా? మా ఛానల్ పేరు ఏం పేరురా? రఘు ట్రాక్టర్ బ్లాగ్స్. తెలుసా నేను ఎవరో మీకు? మాకు ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి? 3 మిషన్. డైలీ చూస్తారా నా వీడియోస్ మీరు? థ్యాంక్ యూ నా వీడియో చూసినాను. మీ ఫ్రెండ్స్ చెప్తారా మరి నా వీడియోస్ గురించి? పోనీ ఒక పక్క కుబ్బోటో నడుస్తుంది, మరి ఒక పక్కన మన బండి అనేది నడుస్తుంది. వేరొక బండి, అక్కడ ఒక బండి. ఇప్పుడే మన బండి అనేది స్టార్ట్ అయింది. పట్ట వరకు పోయాలంట. టైర్ పూర్తిగా లేచింది. ఒక పక్కన కుబోటో, ఒక పక్కన జాండీర్. బండి ప్రజెంట్ 2 వీలర్ నడుస్తుంది, ఇంకా 4 వీల్ స్టార్ట్ కాలేదు. కుబోటా మాత్రం 4 వీల్ నడుస్తుంది. చిన్న బండ్లను కొంచెం తీగలు ఆనేటట్టుగా ఉన్నాయి, కానీ ఈ మళ్ళీ తాను కుబోటా ప్లస్ మనది 2 కూడా 4 వీల్ బండ్లే. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 5 గంటల 25 నిమిషాలు నడిచింది. ఇది ఒక ఎకరం సుమారుగా ఉంది. ఇది ఒక గంటన్నర వస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఈ మళ్ళు కొంచెం చిన్నగా ఉంది, ఇక్కడ కొంచెం లేట్ అనేది కూడా అవుతుంది నాకు తెలిసి. కుబోటా చూడండి, కొయ్యొద్దా అనుకుంటా కోస్తుంది. కుబోటా అన్న కూడా మన సబ్స్క్రైబర్ అట్టుంది. అన్న హార్న్ కొట్టి మరీ చూపుతాడు. మనోడు ఇక కౌంటర్ అనేది వేసిండు, స్ట్రైట్గా పోయి కట్ చేసుకొని అనేది వస్తాడు. ఒక పక్కన కుబోటా 4 వీల్, ఒక పక్కన జాండీర్ 4 వీల్. ఇది 75, మరి నాకు తెలుసు అది మరి 63నా 75నా మనకి తెలియదు. 63 అని మనోడు అంటాడు. మరి ఇక రెండిట్లో ఏ బండి మాకు తెలియదు. మన బండి ఒక మోపున్న పోతుంది. అది కొంచెం 4 వీల్లో ఇబ్బంది పడుతుంది. 4 వీల్ వేసినప్పుడు కొంచెం ఇబ్బందిగానే పోతుంది ఆ బండి, కష్టంగా పోతుంది. ఈ బండి పోయినంత ఫ్రీగా ఆ బండి పోవట్లే 4 వీల్ వేసినప్పుడు. కదలాలన్నా కదలొద్దా అనుకుంటా పోతుంది.
చిన్నగా పోతుంది. మన బండి నిన్న వచ్చేసి 6 గంటలన్నర అనేది నడిచింది. అంటే నిన్న 5:30కే మన వాళ్ళు ఆపడం జరిగింది. ఎందుకంటే బండికి గ్రీజ్ అనేది కొట్టేది ఉంటే నిన్న మొత్తం బండి ఆఫ్ చేసేసి నిన్న గ్రీజ్ అనేది కొట్టారు. నిన్న 6 గంటలన్నర అనేది వచ్చింది. ఇప్పటి వరకు 5 గంటల 25 నిమిషాలు అనేది ఈరోజు అనేది వచ్చింది. డైలీ మన బండి ఎన్ని గంటలు నడుస్తుందో ప్రతిరోజు కూడా అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మన ఛానల్లో వ్యూస్ కొంచెం తక్కువగా వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి. దయచేసి మీరు అందరు కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ మన బండి ఉన్న దగ్గర నుంచి ట్రిప్ 0 చేసిన మన ఇంటి వరకు, ఇక్కడ నుంచి మన ఇంటి వరకు ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూద్దాం. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. ఇక చూడండి 26 కిలోమీటర్లు అనేది వచ్చింది మన మిషన్ దగ్గర నుంచి మన ఇంటి వరకు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. జై హింద్.